జరిగిందని అనుకుంటున్నా. ఇక తెలుగుదేశం పార్టీలో పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. పార్టీ యావత్తు ఇక నారా లోకేష్ చేతుల్లోనే ఉంది. పార్టీని బలోపేతం చేయడం కానీ, వచ్చే ఎన్నికల్లో గెలిపించడం కానీ ఇక అంతా లోకేష్ మీదనే ఆధారపడి ఉంది. చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల్లో తన కుమారుడు లోకేష్ ను ముందు పెట్టి రాజకీయాలను నడిపే అవకాశం ఉంది. ఇప్పటికే లోకేష్ రాజకీయంగా రాటు తేలారు. ఎవరు ఏంటి వ్యూహాలు ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ఫుల్లుగా ట్రైన్ అప్ అయ్యారు. గత 10 ఏళ్లుగా బ్యాక్ ఆఫీస్ లో పనిచేస్తున్నప్పటికీ 2014 తర్వాత మాత్రమే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. అయితే అందరిలాగే ఆయన ఓడిపోయిన చోట మళ్ళీ పోటీ చేయకుండా వేరే చోటుకు భయపడి పరుగు పెట్టలేదు. ఇక 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలోని ఓటమి పాలైన అదే నియోజకవర్గంలో 2024లో గెలిచి మరీ సత్తా చాటారు. ఈ విజయం లోకేష్ కు సులువుగా లభించలేదు. టీడీపీకి చాలా రోజుల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో విజయాన్ని అందించగలిగారు. తన తండ్రి చంద్రబాబు తరహాలోనే గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ అడ్డాగా మలుచుకోగలిగారు. ఓడిపోయిన తర్వాత గత 5 ఏళ్లుగా లోకేష్ చేసిన కృషితో పాటు సేవలు కూడా ప్రజలను ఆయన వద్దకు చేర్చగలిగాయంటారు. ఇక లోకేష్ మొన్నటి ఎన్నికలలో గెలిచి తర్వాత నేరుగా పాలనలో వేలు పెట్టకపోయినా పార్టీ వ్యవహారాలన్నీ తానే అయి చూసుకుంటున్నట్టు సమాచారం. ఇక ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో నమోదు కావడానికి కారణం లోకేష్ అనే చెప్పాలి. ఇక చంద్రబాబు కంట్లో పడే కంటే ఇప్పుడు లోకేష్ దృష్టిలో పడటం మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మంది పసుపు పార్టీ నేతల్లో వ్యక్తమవుతుందంట. ఇక లోకేష్ తన తండ్రిలాగా పాలనపై పెద్దగా ఫోకస్ పెట్టకుండా పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారు. ప్రజా దర్బార్ పేరుతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్. సమస్యలను పరిష్కరించగలవన్నీ పరిష్కరిస్తూ ఉండటంతో ఇక ఆయనకు జనంలో కూడా క్రేజ్ మరింతగా పెరుగుతుంది. అదే సమయంలో సీనియర్ నేతలను పక్కన పెట్టి యువ నాయకత్వానికి పగ్గాలు అప్పగించడం వెనుక కూడా లోకేష్ ప్రమేయం ఉన్నట్లు చెప్తారు. రానున్న కాలమంతా ఇక యువతరానిదే అన్న సంకేతాలను బలంగా పంపగలిగారు లోకేష్. ఇక ఒకరిద్దరు నేతలకు మినహాయింపు ఉన్నప్పటికీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలందరూ దాదాపుగా కనుమరుగైనట్లే కనిపిస్తుంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నేతల పనితీరును కూడా బేరీజు వేసుకున్నారు. ఇక జిల్లాల్లోనూ ఏ నేత బలంగా ఎదగడానికి ఆయన అంగీకరించడం లేదు. నేత కాదు పార్టీయే ముఖ్యమన్నది లోకేష్ విశ్వసిస్తున్నారు. అందుకే బలమైన నాయకత్వంతో పాటు కొత్త నేతలను కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిదన్న భావన ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక మంత్రివర్గం కూర్పులోనూ లోకేష్ ముద్ర ఉందంటారు. ఇక ఇలా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అంతా లోకేష్ తానే అయి నడిపిస్తున్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక చంద్రబాబు వద్ద హమారా జమానా అంటూ వెళ్లే నేతలకు మాత్రం ప్రియారిటీ ఉండదన్నది సుస్పష్టంగా తెలుస్తుంది.